నెల్లూరుపేట టౌన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి మీడియాతో మాట్లాడుతున్న తిరుపతి లోక్సభ అభ్యర్థి డాక్టర్ చింతామోహన్. ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు సూళ్లూరుపేట టౌన్కు రావడం జరిగింది. ఇంటింటా ప్రచారం చేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తా ఉంది. సూళ్లూరుపేట అనేది శ్రీహరికోట, సూళ్లూరుపేట ఈ రెండు ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది. ఇందిరాగాంధీ తీసుకొచ్చినటువంటి ఆ నిర్ణయం రాకెట్ కేంద్రం, ఆ రాకెట్ కేంద్రం సతీష్ ధవన్ రాకెట్ కేంద్రానికి పునాది రాయి వేసి ఈ స్థాయికి, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళింది కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ. మరి సూళ్లూరుపేట అంటే తెలియని వాళ్ళు లేరు భారతదేశంలో, శ్రీహరికోట అంటే తెలియని వాళ్ళు లేరు ప్రపంచంలో. ఇంత స్థాయికి సూళ్లూరుపేటను తీసుకెళ్ళినటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మొన్న నేను వెళితే మన్మోహన్ సింగ్ గారు 2 విషయాల గురించి అడిగారు పోయిన వారంలో. ఆయన అడిగింది మొట్టమొదటిది శ్రీహరికోట ఎలా పనిచేస్తూ ఉంది అంతరిక్ష కేంద్రం, రెండవది ఆయన అడిగింది శ్రీ సిటీని గురించి నేను చెప్పుకొచ్చాను. 60,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి మీ యొక్క ఆలోచన విధానం, ఆర్థిక సరళీకృత విధానాల వల్ల. 30 దేశాల నుంచి పెట్టుబడులు శ్రీ సిటీలో పెట్టారు. 60,000 మంది ఉద్యోగాల్లో 30,000 మంది మహిళలు పనిచేస్తున్నారు. మరి అంతేకాదు విదేశీ మారక ద్రవ్యం దాదాపు $4 బిలియన్ అంటే 25,000 కోట్ల రూపాయల ఎగుమతులు మన శ్రీ సిటీ నుంచి వెళుతున్నాయి అని అంటే మనందరం గర్వపడ్డదగ్గ విషయం. శ్రీ సిటీ అనేది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక గొప్ప ఎన్నికైనటువంటి ప్రాంతం. మన చిన్నదైనా కూడా సూళ్లూరుపేటకి కుడి భుజం ఎడభుజం లాగా అంతరిక్ష కేంద్రం శ్రీ సిటీ నిలబడడం అనేది గొప్ప పరిణామం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాబోతా ఉంది. సంకీర్ణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబోతా ఉంది. మోడీ ప్రభుత్వం పతనం ప్రారంభమైంది. ఎందుకు ప్రారంభమైంది మోడీ పతనం అంటే ఒకే ఒక కారణం, మరి కేజ్రీవాల్ అరెస్టు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాడు, అతన్ని తీసుకొని జైల్లో పెట్టి ఆయనకు అన్నం మరి కావలసినటువంటి సౌకర్యాలు లేకుండా, మందులు ఇవ్వకుండా చంపే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వాలు చేస్తున్నాయి. దీన్ని ఖండిస్తున్నాం. ఇండియా కూటమి రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని మీకు తెలియజేస్తూ, మహిళలకు మేము ప్రభుత్వానికి రాగానే ప్రతి నిరుపేద మహిళకు 1,00,000 రూపాయలు ఉచితంగా ఇస్తాం ప్రతి సంవత్సరం. అంతేకాదు రైతులకు గిట్టుబాటు ధర, ఆ గిట్టుబాటు ధరని చట్ట రూపంలో తీసుకొని వచ్చి ప్రతి రైతుకు సహాయం చేస్తాం. ఇళ్ళు లేనటువంటి ప్రతి నిరుపేదలకు 2 బెడ్రూముల ఇళ్ళు కట్టిస్తాం 5 లక్షల రూపాయల ఖర్చుతో. స్కాలర్షిప్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారు చదువుకునేదానికి మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీ విద్యార్థులకు 2 అంతల స్కాలర్షిప్లు ఇచ్చి దేశంలో అన్ని మతాలని, అన్ని కులాలని, అన్ని ప్రాంతాలని, అన్ని భాషలను కలుపుకొని పోయే విధంగా, అందరినీ సంతోషపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తూ ఒక్క మాట చెప్పదలుచుకున్నాను ప్రధానమంత్రి గురించి. దేశంలో ప్రధానమంత్రి చాలా నిజాయితీ పరుడై ఉండాలి. చాలా సౌమ్యం కలిగినటువంటి మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు, ఇందిరాగాంధీ లాగా ఉండాలి. మన దేశ ప్రధానమంత్రి నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తూ పోతున్నాడు. పొద్దున్న లేస్తే సాయంకాలం దాకా ఆయన చెప్పేది అబద్ధాలు 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 తప్ప ఒక్క నిజాన్ని చెప్పటం లేదు. దేశ ప్రధానమంత్రి స్థాయిని కిందకు దోసేశాడు. మరి భారతీయ జనతా పార్టీ పతనం ప్రారంభమైంది. మొన్న ఎవరో టీవీలో అంబటి రాంబాబు చెప్తున్నాడు, మరి
వైసీపీకి ఓటేసినా, తెలుగుదేశానికి ఓటేసినా అది బీజేపీకి ఓటేసినట్టే అని చెప్పాడు. నేను విన్నాను, నా చెవులతో కళ్ళతో చూశాను. అంటే జగన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే, చంద్రబాబుకు ఓటేసినా బీజేపీకి ఓటేసినా ఒకటే. మరి వీళ్ళందరూ 3 in 1గా తయారైపోయారు. జగను తర్వాత చంద్రబాబు, మరి నరేంద్ర మోడీ. మరి వాళ్ళ చెల్లెలు అడిగే ప్రశ్నలకు ఒక్క మాటకు కూడా జవాబు చెప్పలేకపోతున్నాడు. ఎవరు? మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆమె అడిగే మాటలు చాలా చురుగ్గా ఉన్నాయి, చాలా నొప్పి కలిగించే విధంగా ఉన్నాయి. నాకే నొప్పి కలుగుతూ ఉంది ఆ అడిగేటువంటి ప్రశ్నలు. ఆ ప్రశ్నలకు ఆయన సున్నితంగా జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రత్యేక హోదాను గురించి మా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అడిగింది. నీ వైఖరి ఏంటంటే నోరు తెరవడం. ప్రత్యక్ష మరి మేము కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది స్పెషల్ కేటగిరీ స్టేట్, దీని గురించి ఒక్క మాట మాట్లాడలేకపోతున్నాడు. చెల్లెలు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పలేక ముఖం జాటేస్తున్నటువంటి ముఖ్యమంత్రి డౌన్ఫాల్ కూడా స్టార్ట్ అయిందని తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగమని మీ పని చేతులెత్తి ప్రార్థిస్తాను. ఇక్కడ ఎమ్మెల్యే